హలో అండి. ఈ ప్యానెల్కి అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, మైత్రి, నవీన్ గారు, రవి గారు, సితారా నాగవంశీ గారు అందరూ ప్రజెంట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీస్తూ ఇన్ని ఇయర్స్గా చాలామంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్తో ఎంటర్టైన్ చేస్తూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తూనే అందరికీ జాబ్లు ఇక్కడ ఇప్పిస్తున్నారు. అందరికీ ఇల్లు, ఫ్యామిలీ అందరికీ సపోర్ట్ చేసేది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ తీసి. ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్ లాగా వాళ్ళు కూడా అవతల ప్యానల్ వాళ్ళు ఒకటో రెండో సినిమాలైనా కనీసం తీసి మాట్లాడమని చెప్పండి. ఏమీ తీయకుండా, ఏమీ మాట్లాడకుండా ఓన్లీ లాస్ట్ 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా అదే గోడల మధ్య అక్కడే ఆఫీస్లో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ రోజు పెద్దరికం చేద్దామని, సెటిల్మెంట్లు చేద్దామని, ఊర్లో ఎవరి సమస్య ఉన్నా ఆ టేబుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ సెటిల్మెంట్లు, పంచాయతీలు చేసి పెద్దరికం చూపించుకోవడానికి వీళ్ళు పోటీలు చేస్తే నిజంగా వాళ్ళ వల్ల సినిమాలు తీసే మాలాంటి వాళ్ళకి అస్సలు నయా పైసా ఉపయోగం లేదు. వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం కాదు, మా కష్టాలు అస్సలు తెలీదు, మేము ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటో వాళ్ళకి సగం నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ మారిపోయింది, ప్రతి థింగ్ మారిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏం జరుగుతుంది అనే థింగ్ వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్గా ఈ బిఎంఎస్లో బుక్ మై షోది స్కామ్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఒకవేళ పోటీ చేసి గెలిచి రేపు బిఎంఎస్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడగలుగుతారా? అంత సీను సత్తా వాళ్ళకుందా? ఇది సమస్య. అసలు వాళ్ళు సినిమా తీసిన టైంలో అసలు బుక్ మై షో లాంటివి కూడా రాలేదు. డిజిటల్ ప్రొవైడర్స్తో విపిఎఫ్ ఛార్జెస్ గురించి మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడగలుగుతారా? వాళ్ళకంత సీన్ ఉందా? ఊరికే ఖాళీగా కూర్చొని ఇప్పుడు పాత ఈ విషయాలు 20 ఏళ్ల కిందట మేము ఇలా చేసాం, 30 ఏళ్ల కిందట మేము ఇలా చేసాం, మేము ఇది అని చెప్తున్నారు. అసలు వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అలాంటి వాళ్ళకి ఓట్లేసి అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమొస్తుంది మనకి? మేము మొన్న ఫెడరేషన్తో ఇష్యూస్ ఉన్నాయి, వేజెస్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాం. ఒక నెల రోజులు పనులు ఆపుకొని దాని మీద ఫైట్ చేసాం. అది ఈ రోజుకి సాల్వ్ అవ్వలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 20% కూడా రాలేదు మాకు. చిన్న సినిమాలకి 25% తక్కువ చేస్తామని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దాని మీద నిలబడతారా? ఊరికే మైక్ పట్టుకుంటే చిన్న సినిమాలకు మేము సపోర్ట్ అంటారు. ఫస్ట్ ఆ 25% చేయమని చెప్పండి. మీ ప్యానెల్లోనే పోటీ చేస్తున్న వాడే కదా ఫెడరేషన్లో ఉండి అడ్డుపడేవాడు. వాళ్ళందరినీ పెట్టుకుంటే రేపు పొద్దున ఇంకా వేజెస్ డబల్ పెంచి ప్రొడ్యూసర్స్ నెత్తి మీద రుద్దడానికి కోసం వచ్చారా? ముందు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళని మీ ప్యానెల్లో పీకి తర్వాత మాట్లాడండి. ఏది కాకుండా ఊరికే కూర్చొని అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. అంటే ఇంకోసారి ప్రొడ్యూసర్స్ వచ్చి వేజెస్ గురించి గొడవ పడకూడదు అని వాళ్ళే కుమ్మక్కయ్యి, వాళ్ళే కలిసి, వాళ్ళే పట్టుకొని కూర్చున్నారు. ఎవరికి లాభం ఇదంతా? అసలు బయట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో బోల్డ్ అనే ఫెడరేషన్లు ఉన్నాయి. ఎవడు తక్కువకి చేస్తే మేము వాడితో పని చేయించుకుంటాం, మా ఇష్టం. ఆ హక్కు మాకు ఇక్కడ లేదు. ఇక్కడ ఒకటే ఫెడరేషన్ ఉంటుందంట, ఆడు చెప్పిన మాట మేము వినాలంట. ఇది ఇక్కడ మాకున్న దౌర్భాగ్యం. ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ప్రజెంట్ సినిమా తీసే ప్రొడ్యూసర్స్ వైపు నిలబడి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు, నెక్స్ట్ సినిమాలు తీసేవాళ్ళు అందరికీ అండగా నిలబడేది ఇక్కడ వీళ్ళు. చిన్న సినిమా అయినా కొత్త ప్రొడ్యూసర్ అయినా ఇవాళ పెద్ద ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసే ముందుకు వస్తున్నారు. ఊరికే ముట్టి మాటలు, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మాకు థియేటర్లు ఇవ్వట్లేదు అంటే రండి, ఎవరికి ప్రాబ్లం వచ్చిందో రండి, ఇక్కడ 10 మంది ఉన్నాం, మేము ఇప్పిస్తాం థియేటర్లు. అసలు ఊరికే కబుర్లు చెప్పడం, పంచాయతీలు చేయడం, అది తప్ప వేరే పనిపాటు లేకుండా కూర్చున్నారు. దయచేసి పని ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఉపయోగం ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు అందరూ ఓట్లు వేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను.